నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేటటువంటి విద్యార్థులు ఎలాంటి యూనివర్సిటీలు ఎంచుకోవాలా, ముఖ్యంగా టోఫిల్ అవ్వచ్చు, జిఆర్ఈ అవ్వచ్చు, అలాగే జీమాట్ ఇట్లాంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులు అలాగే ఎలాంటి మెలకువలు నేర్చుకోవాలి తదితర అంశాలని వివరించడానికి ఈరోజు ప్రొఫెసర్ వెంకట్ ఇకుర్తి గారు, క్లినికల్ ట్రయల్ అనలిస్టు మనకి సవివరంగా వివరిస్తారు. అంతేకాకుండా వెంకట ఇకుర్తి గారి గురించి చెప్పాలంటే ఆయన గుంటూరు పరిసర ప్రాంతాల్లో విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతోమంది విద్యార్థులకైతే మాత్రం ఆయన తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించడం జరిగింది. అంతేకాకుండా డేటా సైన్స్ రంగాల్లో కూడా విశేష అనుభవంతో దాదాపు 300 యూనివర్సిటీల్లో ఆయన సెమినార్లు కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికి కూడా అంటే ఈ అంశాలపైనే కాకుండా ఉన్నత విద్యలో ఏ విధంగా రాణించాలా, విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఏ విధంగా మెరుగుపరుచుకోవాల అంశాలపై కూడా ఎన్నో సెమినార్లు నిర్వహించారు. ఇక వెంకట ఇకుర్తి గారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలని, మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ఇక వెంకట ఇకుర్తి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి వెంకట ఇకుర్తి గారు. నమస్తే అండి. రైట్. వెంకట ఇకుర్తి గారు, మనకి అంటే అమెరికాలో చాలామంది కూడా ఆ విద్యను అభ్యసించాలని చాలామంది కూడా భారతీయ విద్యార్థులు తహతహలాడుతుంటారు. ముఖ్యంగా అంటే వీళ్ళు విద్యార్థులు ఎలాంటి యూనివర్సిటీలను ఎంపిక చేసుకోవాలంటారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేటటువంటి విద్యార్థులు? సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా అమెరికాలో మనకి జనరల్గా 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీస్, రెండవది ప్రైవేట్ యూనివర్సిటీస్. పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే ఆల్మోస్ట్ వెరీ మచ్ స్టేట్ గవర్నమెంట్స్ ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీస్ ఉంటాయి. కొంచెం ఫీజులు తక్కువగా ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే టోటల్గా ప్రైవేటే, కొంచెం ఎక్స్పెన్సివ్స్గా ఉంటాయి అన్నమాట. ఐ మీన్ ఫీజులు కొంచెం బాగానే ఉంటాయి యాక్చువల్గా. సో డిపెండింగ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ ఒకటి, రెండవది వాళ్ళ యొక్క నాలెడ్జ్ని పెట్టుకొని వాళ్ళు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటే బెటరు. కాకపోతే ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఒక మంచి యూనివర్సిటీనా కాదా అనేటువంటి దానికి మనం ఎవరిని అడగక్కర్లేదండి. USCIS వాళ్ళు ఒక లింక్ ఇచ్చారు, అంటే వాళ్ళ వెబ్సైట్లో ఒక లింక్ పెట్టారు. ఆ లింక్లో మన యూనివర్సిటీ, మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీ పేరు అక్కడ టైప్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే లాస్ట్ ఆ యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దానికి అడ్మిషన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఇస్ అథెంటిక్ ప్లేస్ అనమాట. US గవర్నమెంట్ దా. వెంకట్ గారు అంటే యూనివర్సిటీ ర్యాంకులు విద్యార్థుల యొక్క నిర్ణయంపై ఎంతవరకు ప్రభావం చూపుద్ది అనుకోవచ్చు? యూనివర్సిటీ ర్యాంక్స్ విద్యార్థుల నిర్ణయం, ఇక్కడ ర్యాంక్ అనే పదం పక్కన పెట్టేస్తే ఉద్యోగం కావాలి కదండి. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేటువంటి ఒక స్టూడెంట్ మినిమం ఒక $40,000 ఖర్చు పెట్టారు అనుకుందాం. $40,000-50,000 ఖర్చు పెట్టుకుని పైన ఇంకొక $20,000-30,000 ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టినటువంటి స్టూడెంట్ ఏమనుకుంటాడు, నేను ఉద్యోగం చేయాలి అనుకుంటాడు. అమెరికా ఎంత గ్రేట్గా ఉంటుందంటేనండి, స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు MS డిగ్రీ చేసిన తర్వాత మీరు డబ్బులు సంపాదించుకోండి అంటానికి OPT అనేది చేసింది. ఇంతకుముందు 1 year ఉండే OPTని ఇప్పుడు 3 సంవత్సరాల పాటు చేసింది. కొంచెం ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి, వెంటనే వాళ్ళకి అంటే వాళ్ళు ఫీజు కట్టిన డబ్బుల్ని వాళ్ళు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని అమెరికా కల్పించింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఇంకే దేశం అలా కల్పించరు. అలా కల్పించి OPT అనేది ఒక 3 సంవత్సరాలు, ఆ తర్వాత H1 ఫైల్ చేసుకోవటాలు ఏవో ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ మనకి జాబు రావటం అనేటువంటిదే మనకి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దానికి కొన్ని యూనివర్సిటీస్ కొన్నిటికి స్పెషలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బిజినెస్ ఎకనామిక్స్ అనుకోండి, ఒక UT ఆస్టిన్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. అదేవిధంగా డేటా సైన్స్కి ఇంకొక యూనివర్సిటీస్ సంథింగ్ లైక్ దట్. సో నాకున్నటువంటి నాలెడ్జ్తో నేను ఏ యూనివర్సిటీ అయితే నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్కి అది ఫిట్ అవుతుందనేది చూసుకొని దానికి అప్లై చేసుకొని వెళ్ళారు అనుకోండి, 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. అలా వెళ్ళలేదు అనుకోండి, కొంచెం కష్టాలు ఉంటాయి. వెంకట్ గారు, అంటే చాలామంది కూడా టోఫిల్ అంటూ ఉంటారు అమెరికాలో. ముఖ్యంగా ఈ అమెరికా యూనివర్సిటీలు దీన్ని ఎందుకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి అనుకో? అంటే అమెరికన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలి అంటే టోఫెల్, అది టెస్ట్ ఫర్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్, ఆ టెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకొని మంచి స్కోర్ రావాలి. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్లో నాకు ఫ్లూయెన్సీ ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి టోఫెల్ రాయాలి. కొంతమంది IELTS కూడా రాస్తున్నారు.
దట్స్ ఓకే. అది ఒకటి. రెండవది ఏంటి, జిఆర్ఈ, జిమాట్ ఉంటుంది. అమెరికాలో పెద్ద యూనివర్సిటీస్ చాలామంది చెప్తారు అసలు జిఆర్ఈ అక్కర్లేదు, జిమాట్ అక్కర్లేదు, అది అక్కర్లేదు అని చెప్తారు. అవన్నీ పక్కన పెట్టేయండి. టాప్ 100 లేకపోతే టాప్ 1000 యూనివర్సిటీస్ ఖచ్చితంగా జిఆర్ఈ అడుగుతాయి. జిఆర్ఈ, జిమాట్ అడుగుతాయి ఖచ్చితంగా. అంటే ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే జిమాట్ కావాలి, ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే జిఆర్ఈ రాయాలి. ఈ మధ్య అఫ్ కోర్స్ టోఫెల్ ఏజ్ కంపల్సరీగా అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రాబ్లము చూడండి, ఇండియా నుంచి వచ్చేటువంటి చాలా మంది స్టూడెంట్స్, అందరూ అని నేను చెప్పట్లేదండి, ఎక్కువ శాతం మంది టోఫెల్ వాళ్ళు రాయట్లేదు, వేరే వాళ్ళకి రాయిస్తున్నారు. కోవిడ్ తర్వాత ఏమైంది, ఇంట్లో నుంచి రాయమంటున్నారు కదా అనేది వాళ్ళు దాన్ని మెస్అప్ చేసేసారు. అదేవిధంగా జిఆర్ఈ కూడా అయిపోయింది. సో అలాంటివి పట్టుకుంటే ఏమీ లేదండి, నెక్స్ట్ డే డిపోర్ట్ చేయటము, లేకపోతే వాళ్ళ డిగ్రీ క్యాన్సిల్ చేయటం ఏదో చేసేస్తారు. సో కాబట్టి అస్సలు ఇప్పుడు అలాంటి తప్పులు మాత్రం ఎవరు చేయొద్దు. రైట్. వెంకట్ గారు మన కాలర్ వెయిట్ చేస్తున్నారు, పాపారావు గారు శ్రీకాకుళం నుంచి. పాపారావు గారు నమస్తే. నమస్కారం అండి. ప్రొఫెసర్ వెంకట కుర్తి గారితో మాట్లాడండి. పాపారావు గారు నమస్తే, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. అంటే మా బాబు ఇది ఫస్ట్ ఇయర్ ఇప్పుడు బీటెక్ అవుతుంది సార్. ఫస్ట్ ఇయర్ బీటెక్ అండి? ఆ, ఓకే. ఫస్ట్ ఇయర్ బీటెక్ అనేటువంటిది ఒకటి వాళ్ళకి చెప్పండి, మీ పిల్లవాడికి కాలేజీ చేరే రోజే, చేరిన ఫస్ట్ ఇయర్లో నీకు ఉన్న ఆప్షన్స్ 4 ఉంటాయి. ఒకటి అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేయటము, రెండవది ఐఐటీస్కి వెళ్ళిపోయి ఎంటెక్ చేయటము, రెండవది లేదు క్యాంపస్లో ఉద్యోగం సంపాదించుకోవటం, 3, నాలుగవది ఎంట్రీప్యూనర్గా వెళ్ళటము, లేకపోతే గవర్నమెంట్ జాబులు సంపాదించుకోవటం. ఈ 5 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వమని చెప్పండి. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, దానికి సంబంధించిన ఒక బ్యారన్స్ పబ్లికేషన్స్ బుక్ ఒకటి కొనుక్కొని జిఆర్ఈ కొనేసుకొని రోజుకు కొంతసేపు ప్రాక్టీస్ చేయమని చెప్పండి. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి యూనివర్సిటీకి వస్తుంది. లేదు ఐఐటీలో నేను ఎంటెక్ చేస్తాను అనుకుంటే ఆ గేట్ సిలబస్ని ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఇట్స్ వెరీ గుడ్. మంచిగా మీరు క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఇయర్లోనే పిల్లవాళ్ళకి ఒక గోల్ సెట్ చేస్తే ఖచ్చితంగా ఆ గోల్ వాళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 4వ సంవత్సరం తర్వాత 4వ సంవత్సరంలో వాళ్ళు ఆలోచిస్తారు ఏం చేయాలి అని, అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. సో కాబట్టి అలా కాకుండా ఫస్ట్ ఇయర్లోని చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఎట్ ఏ టైం పాస్ అవ్వమని చెప్పండి. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఈ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. అది ఒకటి. ఓకే, ఇవి 2 చేస్తే మాత్రం డెఫినెట్గా మీ బాబు సక్సెస్ అవుతాడు 100%. థ్యాంక్స్ అండి పాపారావు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. రైట్. వెంకట కుర్తి గారు, యూనివర్సిటీ అక్రిడిటేషన్ అధ్యాపకుల నైపుణ్యం, పరిశోధన అవకాశాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి అనుకోవచ్చు? ఖచ్చితంగానండి. ఎందుకంటే అమెరికా లాంటి చోట ఏమవుతుందంటే ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మన గ్యాప్ని తక్కువ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇండస్ట్రీ ఎప్పుడు కొంచెం పైనే ఉంటుంది, ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్ అంతా కిందే ఉంటుంది. ఈ గ్యాప్ ఏంటంటే కొన్ని దేశాల్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ తక్కువ ఉన్నది, ఇప్పుడు బోస్టన్ ఉందండి. బోస్టన్లో నాకు తెలిసి ఒక 200,000 స్టూడెంట్స్ వస్తారు ప్రతి సంవత్సరం. 200,000 స్టూడెంట్స్ ఎందుకు వస్తారు? బోస్టన్లో ఒక హబ్ ఉంది, యాక్చువల్గా బయోటెక్నాలజీ హబ్ ఉంది అక్కడ. సో అక్కడ ఏంటి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్. కేంబ్రిడ్జ్ అనే ప్లేస్లో అక్కడే మీకు ఎంఐటి ఉంటుంది, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ బోస్టన్, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నాలెడ్జ్ ఈ స్టూడెంట్స్కి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ నాలెడ్జ్ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా. వెంకట కుర్తి గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న టోఫెల్ అయితే మాత్రం కంపల్సరీగా రాయాలా, కొంతమంది అంటే వేరే విద్యార్థులతో రాపించడం అట్లాంటివి కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్పారు. కానీ అంటే జిఆర్ఈ అవ్వచ్చు, జిమాట్ అవ్వచ్చు, ఐఈఎల్టీ అవ్వచ్చు, వీటిని అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? వీటి మధ్య అసలు జిఆర్ఈ అంటే ఏంటి, అలాగే ఐఈఎల్టీఎస్ అంటే ఏంటి? ఐఎల్టీఎస్ అనేటువంటిది ఇంతకుముందు కెనడా వెళ్ళే వాళ్ళ కోసము పెట్టినటువంటి ఎగ్జామ్ అండి. టోఫెల్ అనేది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటిది. ఆ తర్వాత డ్యూలింగో అని ఇంకేదో ఒక ఎగ్జామ్ వచ్చింది. ఈ మూడిట్లో ఒక ఎగ్జామినేషన్ రాయండి అంటారు. నేనైతే పర్సనల్గా టోఫెల్ రాయండి అని చెప్తాను. టోఫెల్ ఈజ్ అథెంటిక్. ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ టోఫెల్ని యాక్సెప్ట్ చేస్తాయి.
కొన్ని యూనివర్సిటీస్ అడ్మిషన్ కావాలి కాబట్టి వాళ్ళు ఐఎల్టీస్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. పర్సనల్లీ ఐ ప్రిఫర్ టు గో విత్ టోఫెల్. రెండవది, అమెరికా వెళ్ళి చదవాలనుకునేటువంటి వాళ్ళకి మేజర్గా 2 కోర్సెస్ అండి. ఒకటి ఎంఎస్ ప్రోగ్రామ్ కానీ ఎంబీఏ ప్రోగ్రామ్ కానీ ఉంటుంది. ఎంఎస్ ప్రోగ్రాము చేయాలి అంటే జిఆర్ఈ లైక్ ఆ ఎగ్జామ్ రాయాలి, రాత్రి మంచి స్కోర్ ఒకటి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది జీమాట్, మేనేజ్మెంట్ ఎగ్జామ్ అనమాట, మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడానికి. డిపెండింగ్ అపాన్ దట్ వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయాలి. అన్ని మంచి యూనివర్సిటీస్ అండి, చాలా అంటే మంచి యూనివర్సిటీస్ ఖచ్చితంగా వాళ్ళు టోఫెల్ అండ్ జిఆర్ఈని చూస్తారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, అమెరికా వెళ్ళి ఎంఎస్ డిగ్రీ చేద్దాము, ఏదో విధంగా సక్సెస్ అయిపోదాము, ఏదో విధంగా సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళు అమెరికాలో అడుగు పెట్టడం కోసం అది టోఫెలో జిఆర్ఈనో ఇంకోటో టోఫెలో ఐఎల్టీసో జూలింగోనో పెట్టుకున్నారు. అదేవిధంగా కొన్ని యూనివర్సిటీస్కి అక్కర్లేదు అని కూడా చెప్పి వచ్చేసారు. నేను కాదంటలేదు, అది జరిగినాయి కూడా. కానీ ఇవాళ అమెరికా వచ్చేటువంటి వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేయాలి కదా, చేయాలనే ఉద్దేశంతో రావాలి కదా. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండాలి, వాళ్ళు ఒక మంచి యూనివర్సిటీలో చదవాలి. అప్పుడే వాళ్ళకి అవకాశం అనేటువంటిది వస్తుంది. మనం మంచి యూనివర్సిటీలో చదవకపోయినా, మంచి స్కోరు లేకపోయినా చాలా కష్టం అండి. పరిస్థితి బాగాలేదు, ఒకప్పుడులాగా లేదు. ప్రతి నిమిషము మనని ట్రాక్ చేస్తూ ఉంటుంది, ఏఐ అనేది ట్రాక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎట్లా ట్రాక్ చేస్తారంటే అసలు మీరు ఎవరు నమ్మరు, అలా ట్రాక్ చేస్తారు. నువ్వు డబ్బులు కట్టడానికి లోన్ తీసుకున్నావు అమెరికా నుంచి, అదే ఇండియాలో లోన్ తీసుకుని అమెరికా వచ్చావు. నీకు ప్రతి నెల ఒక $1000 ఖర్చు అవుతాయి కదా. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? మీ ఫాదర్ ఇచ్చారా, లేదా బ్యాంకులో అప్పు తీసుకున్నావా? ఇవి రెండూ చేయకుండా నువ్వు బతికావంటే, అంటే అక్కడ ఉన్నావు అంటే అర్థం ఏంటి? నువ్వేదో ఆడ్ జాబ్ చేసినట్టుగా అర్థమైపోతుంది. వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి పాపం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళు ముందు వచ్చిన రోజు నుంచి, ఇందాక నేను పాపారావు గారికి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, వచ్చిన రోజు నుంచి వాళ్ళు ఏం ఆలోచించుకోవాలి, అరే మా ఫాదరు, మా మదరు, మా బ్యాంకులో 40 లక్షలు 50 లక్షలు నాకు డబ్బులు ఇచ్చారు, అమెరికా పంపించారు, నేను ఈ డబ్బులు తిరిగి ఎలా కట్టాలి అనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు కష్టపడ్డారు అనుకోండి. వాళ్ళు కష్టపడి చదువుతారు. అమెరికా నీడ్ క్వాలిటీ పీపుల్. అమెరికాకి తెలివిగల వాళ్ళు, క్వాలిటీ వాళ్ళు ఖచ్చితంగా కావాలండి. కాబట్టి అలాంటి వాళ్ళని అమెరికా ఎప్పుడూ వదులుకోదు. గుర్తుపెట్టుకోండి, అమెరికన్ సిటిజన్ కాకపోయినా ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రిలియనీర్ అయిపోయాడు, వరల్డ్ నెంబర్ ఫస్ట్ ట్రిలియనీర్ ఇన్ ద. సో కాబట్టి అమెరికా అవకాశాలు ఖచ్చితంగా ఇస్తుంది, 100% ఇస్తుంది. కాకపోతే మనం అవకాశాలని గ్రాప్ చేసుకునే స్కిల్స్ కనీసం మన దగ్గర ఉండాలి. అంటే ప్రతిభతో పాటు నైపుణ్యం కూడా ఉండాలి. అంటే స్కిల్స్కి మాత్రం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి అలవర్చుకుంటేనే విద్యార్థులు అయితే మాత్రం ఏ దేశం వెళ్ళా రాణించగలరు. రైట్ వెంకటి కుర్తి గారు, అంటే ఎంబీఏ ప్రోగ్రామ్ బిజినెస్ అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్గా మనం పరిగణిస్తారు అనుకోవచ్చు? ఎంబీఏ ప్రోగ్రామ్ ఎక్కడైనానండి ఒకటే ఆలోచించుకోండి, మెషిన్స్ అని మేనేజ్ చేయడం చాలా ఈజీ. ప్రపంచం మొత్తం మీద మెషిన్స్ అంటే కంప్యూటర్స్ని మేనేజ్ చేయటం చాలా ఈజీ. ఇప్పుడు మరీ ఈజీ అయిపోయింది ఏఐ వచ్చిన తర్వాత. కానీ మోస్ట్ టఫెస్ట్ ఏంటి, మనుషుల్ని మేనేజ్ చేయటం టఫెస్ట్. సో కాబట్టి ఏంటి, మీకు నాకు తెలిసినంత వరకు ఒకప్పుడు 600 కాలేజీల్లో ఎంబీఏ, 600 కాలేజీల్లో ఎంసీఏ స్టార్ట్ చేశారు. ఎట్ ఏ టైం, సేమ్ టైం స్టార్ట్ చేశారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఎన్ని చోట్ల ఎంసీఏ ఉందండి? మ్యాక్సిమం ఒక 20 చోట్ల ఎంసీఏ ఉండొచ్చు, మిగతా చోట్ల అసలు ఎంసీఏ లేదు, తీసేశారు. కానీ ఎంబీఏ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉంది. ఎందుకున్నది అంటే ప్రపంచం మొత్తం మీద ఎంబీఏ అంటే మేనేజింగ్ ద పీపుల్ ఆర్ మోటివేటింగ్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్. దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ డిమాండ్. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఐఎస్బిలోనూ ఎక్కడో ఎంబీఏ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళకి ఎంత శాలరీస్ వస్తున్నాయో మీకు తెలుసు. కాబట్టి ప్రపంచం మొత్తం మీద ఎంబీఏకి అద్భుతమైన డిమాండ్ ఉందండి. దట్స్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్స్. అంటే ఎంసీఏ కన్నా కూడా, ఎందుకంటే మనుషుల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో మేనేజ్మెంట్ డెఫినేషన్ చెప్తారు. మేనేజ్మెంట్ అంటే ఏమిటి, మేనేజర్ అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పేది ఏంటి, వన్ హూ మేనేజెస్ ద పీపుల్ ఈజ్ మేనేజర్ అని చెప్తారు. వన్ హూ మేనేజెస్ ద పీపుల్ ఈజ్ మేనేజర్ అని చెప్తారు. అది ఓల్డ్ డెఫినేషన్, 30-40 ఇయర్స్ బ్యాక్ డెఫినేషన్. ఇవాళ డెఫినేషన్ మారిపోయింది. వన్ హూ మోటివేట్స్ ద పీపుల్ టువర్డ్స్ సక్సెస్ ఈజ్ మేనేజర్.
సక్సెస్కి మోటివేట్ చేయాలి. మోటివేషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్ టు గెట్ ఏ సక్సెస్. అలా చేయగలిగేటువంటి నాలెడ్జ్ ఉండటానికి ఏంటి, మంచి ఇన్స్టిట్యూట్లో మనం MBA చేస్తే మాత్రం 100% దట్ ఈస్ ఎ గ్రేట్. ఒక మంచి ఇన్స్టిట్యూట్లో MBA చేయాలి అనుకోండి, అమెరికాలో అయితే అట్లీస్ట్ 2 to 300,000 ఖర్చు అవుతాయి. అంటే $2-3 లక్షల ఖర్చు అవుతాయి అట్లీస్ట్ ఇఫ్ యూ గో టు కొలంబియానో లేదా మంచి యూనివర్సిటీస్కి వచ్చేసరికి. కానీ ఎందుకు అంత ఖర్చు అవుతాయంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళు జనాల్ని మోటివేట్ చేసేస్తారు. దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ అప్రోచ్, దేర్ బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ మారిపోతాయి అనమాట. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వెంకటకుర్తి గారు, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం GRE అవ్వచ్చు, టోఫిల్ అవ్వచ్చు, లేకపోతే IELT అవ్వచ్చు, లేకపోతే GMAT అవ్వచ్చు. వీటితో పాటు అంటే యూనివర్సిటీలో విద్యార్థులకు ఇంకా ఎలాంటి అంశాలను పరిశీలిస్తాయనుకోవచ్చు? మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి చూస్తారు, SOP అంటారు. ఆ తర్వాత అంటే యూనివర్సిటీస్ అకాడమిక్ రికార్డుతో పాటు ఇన్ ఎడిషన్ టు దట్ ఈ టోఫెల్ GRE వీటితో పాటు అడిషనల్గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటి, మనం అమెరికా ఎందుకు వస్తున్నాము అనేది రాయాలి. రాయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ స్టూడెంట్స్ అందరికీ బిగ్గెస్ట్ థ్రెట్ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంది. వాళ్ళు అమెరికా రావడానికి ఏదో కారణం చెప్పి అమెరికా వచ్చేస్తారు, అమెరికాలోనే ఉంటున్నారు, బయటికి వెళ్ళటం లేదు. నువ్వు అప్పుడు అలా రాసావు కదా, ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటున్నావు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, దట్స్ ద మోర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. రెండవది ఏంటంటే వాళ్ళు ప్రొఫెసర్స్, వాళ్ళ కాలేజీలో చదివిన ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళు పనిచేసే కావచ్చు, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అవి కావాల్సి వస్తుంది. సో ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండి. మిగతా ఉంటాయి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీలో, ఇవన్నీ కూడా అది సెకండరీ డాక్యుమెంట్. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈస్ అకాడమిక్ అండ్ టోఫెల్ GRE కోర్స్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ and letter of recommendations. These are all the very, very important documents to get a admission into those colleges. వెంకటకుర్తి గారు, మనం చాలా సందర్భాల్లో చూసాం, ఎవరైనా సరే కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళే, అంటే అన్నో తమ్ముడో అమెరికా వెళ్తే మిగిలినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఎక్కువగా అంటే అక్కడ ఉన్నటువంటి మెలకులు తెలుస్తూ ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి అవ్వచ్చు, లేకపోతే మొట్టమొదటిసారిగా ఇతర దేశాలు వెళ్ళాలి, అక్కడ ఉన్నత విద్యను చదువుకోవాలనేటువంటి విద్యార్థులు అంటే ముఖ్యంగా ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, ఏ విధంగా వాళ్ళకు అంటే ఆ యొక్క యూనివర్సిటీని ఎంచుకోవటం, ఇవన్నీ కూడా ఏ విధంగా వాళ్ళు తెలుసుకోవాలంటారు? కొంచెం టైం స్పెండ్ చేయాలండి. ఇవాళ ఉన్న చేతిలో ఉన్న ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ వల్ల ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ చేతిలో ఉంది. డెఫినెట్గా మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ని చూస్ చేసుకోవాలి, అంటే రైట్ పర్సన్తో మాట్లాడాలి. ఈ ప్రపంచంలో ఏంటంటే ఎవరికైనా సరే ఇద్దరు వ్యక్తులు కనపడతారు మనకి. ఒకళ్ళు వెల్ విషర్స్, రెండోది యాక్టింగ్ యాజ్ వెల్ విషర్స్. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, మన వెల్ విషర్స్ ఎవరు అనేది చూసుకోవాలి. ఒకే ఒక్క మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు. యూ నీడ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కన్సాలిడేట్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు అన్నీ ఆలోచించుకోవాలి. ఆ యూనివర్సిటీ మంచిగా ఉందా లేదా, లాస్ట్ 5 yearsలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, సంథింగ్ లైక్ దిస్. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. లేదనుకోండి, కన్సల్టెంట్స్ అనే పదం నేను మాట్లాడట్లేదు, కానీ కనీసం వాళ్ళ ఫ్యామిలీలోనో లేకపోతే ఎవరో ఒకళ్ళు అమెరికా ఉండుంటే వాళ్ళతో చక్కగా మాట్లాడి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదు అనుకోండి, ఈ చాణిక్య ఎడ్యుకేషన్ హబ్ వెబ్సైట్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ వెళ్ళిపోయి వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ పేరు అక్కడ టైప్ చేస్తే అది US గవర్నమెంట్ సైట్కి తీసుకెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం, నా ఇన్ఫర్మేషన్ కాదు, ముందే చెప్తాను, జస్ట్ నేను లింక్ ఇచ్చాను అంతే. దాన్ని ఏమంటారు, ఆ లింక్ ఇచ్చినంత వల్ల ఆ ఇన్ఫర్మేషన్ చదువుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట కూడా నేను నమ్మమని నేను చెప్పట్లేదు, చెప్పను కూడా. మీకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎస్, ఆ ప్లేస్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. అంతేగాని బ్లైండ్గా మాత్రం ఎవరిని నమ్మద్దు. ఎందుకంటే ఇది కెరీర్, లైఫ్. 40-50 లక్షలు ఖర్చు పెడుతున్నారు, 2 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నారు, తర్వాత ఉద్యోగం రాలేదు అంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో మీకు అర్థమవుతుంది అనమాట. వెంకటకుర్తి గారు, అంటే చివరిగా అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకునేటువంటి విద్యార్థులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వచ్చు, వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? చివరిగా మీరు ఇచ్చేటటువంటి సందేహం ఏంటి? అమెరికా అనేటువంటిది ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి.
అది ఇప్పుడు ఫస్టా సెకండా థర్డా పక్కన పెట్టేసినా ఎప్పటికైనా సరే అమెరికన్ ఎకానమీ ఈజ్ నెంబర్ 1. అది ఫస్ట్ స్టెప్ ఈజ్ టాప్ 100 యూనివర్సిటీస్లో 90 యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ అమెరికాలోనే ఉన్నాయి. 100% దాని కరెక్ట్ అది. సో కాబట్టి అమెరికా రావటం అనేటువంటిది 100% వాళ్ళ జీవితంలో రైట్ డెసిషన్. కాకపోతే వచ్చే ముందు గ్రౌండ్ వర్క్ చేయండి. ఇక్కడ ఏ కోర్సెస్ డిమాండ్ ఉన్నాయో అవి నేర్చుకోండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. అనెథికల్ థింగ్స్ జోలికి వెళ్ళొద్దు. అనెథికల్ థింగ్స్ జోలికి వెళ్ళకుండా ఖచ్చితంగా అమెరికా రండి. 100% యు ఆర్ ఏబుల్ టు గెట్ ఏ సక్సెస్. వెంకటకీర్తి గారు, అంటే చాలామంది కూడా అంటే ఇక్కడ మధ్యవర్తులను ఆశ్రయిస్తూ ఉంటారు, ఏజెన్సీలను ఆశ్రయిస్తూ ఉంటారు, చాలామంది మోసపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి అంటే హెచ్చరిక అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి గైడ్ లైన్స్ అవ్వచ్చు, ఎలాంటి సూచనలు ఇస్తుంటారు? వాళ్ళకి నేను ఏ గైడ్ లైన్స్ ఇవ్వలేనండి, వాళ్ళకి నేను ఏ హెచ్చరికలు చేయట్లేదు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నేను వచ్చి ఇక్కడ నేను ఒక బోర్డు పెడతాను. ఆ బోర్డు ఏం పెడతాను, ఇచ్చట స్విమ్మింగ్ నేర్పించబడను అని పెడతాను. ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించబడను అని పెట్టి ఆ కింద బ్రాకెట్లో నేను ఏం రాస్తాను అంటే నాకు స్విమ్మింగ్ రాదు అని రాస్తాను. వచ్చినప్పుడు ఈ స్టూడెంట్స్ నా దగ్గరకు వస్తారా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి? రారు కదా. అట్లానే ఈ కన్సల్టెన్సీస్ అందరూ కూడా ఏ రోజైనా వాళ్ళు అమెరికా మొహం చూసారా, అమెరికాలో వాళ్ళు ఉన్నారా, అమెరికన్ యూనివర్సిటీస్తో పనిచేశారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా గురించి అనుకోండి, మీరు ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. నాకు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది, నేను అమెరికాలో ఉంటాను 30 సంవత్సరాల నుంచి. నేను చెప్పాను అంటే కొంచెం అర్థం ఉంటుంది. ఇవేమీ లేకుండా మా చుట్టాలో ఎవరో అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి మనీ అనేటువంటిది ఒక క్రైటీరియా ఉంటుంది. ఇప్పుడు మేము ఇలాంటి దానికి మేము ఎక్కడ ఒక్క పైసా మేము డబ్బులు ఏమైనా సంపాదిస్తున్నాము అంటే మేము ట్రైనింగ్ ఇచ్చే చోట డబ్బు సంపాదించుకుంటున్నాం. అంతేకాని రాంగ్ అడ్వైస్ ఇవ్వడం అనేటువంటిది మాత్రం మా దగ్గర జరగదు, 100% జరగదు. అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం అన్నమాట యాక్చువల్గా. సో కాబట్టి పిల్లలు ఆలోచించుకోవాలి. వీ నీడ్ టు సెలెక్ట్ ఎ రైట్ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ పర్సన్ యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ పర్సన్ వాట్ ఎవర్ ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. కొన్ని వందల వేల మంది అమెరికానో ఇంకో కంట్రీస్కి వెళ్ళిపోయి చాలా బాధలు పడుతున్నారు. మనం చూసాం కదా, నిన్న మొన్న కూడా 30 కోట్లు 40 కోట్లు యూకేలో పెద్ద స్కామ్ అయింది అని చెప్తున్నారు. ఎట్లా బ్లైండ్గా చేస్తారో నాకైతే తెలియట్లేదు. ఏమండి, మీకు తెలుసో లేదో ఫ్యాక్ట్, ప్రధానమంత్రి కాకముందు నరేంద్ర మోడీ యొక్క వీసా 2 సార్లు రిజెక్ట్ చేశారు అమెరికన్ గవర్నమెంట్ కదా. అంతకన్నా గొప్ప వాళ్ళని మనం కాదు కదా. వీళ్ళు ఎట్లా నమ్ముతారండి? వీసా కోసం డబ్బులు ఇచ్చామని చెప్తారు. హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? రైట్. సో కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ అండి వెంకటకీర్తి గారు, క్లినికల్ ట్రయల్ అనలిస్ట్, స్పందించి మొత్తానికి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనేటువంటి విద్యార్థులకు అంటే